senior officials. इज्जत माब वजीर आला कल्वकुंडला चंद्रशेखर राव साहब तशरीफ ला चुके हैं. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మన చీఫ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ శర్మ గారు, డీజీపీ అనురాగ్ శర్మ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధర్ సిన్హా గారు, నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి గారు, ఐజీపీ బెటాలియన్స్ వివి శ్రీనివాసరావు గారు, నగర హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా గారు, డిప్యూటీ సెక్రటరీ ప్రోటోకాల్ అరవిందర్ సింగ్ గారు స్వాగతించారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం. Please rise for the national anthem. తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే. ఓ జనని భారతి, ఓ జాతీయ పతాకమా, నీ శుభనామాన్ని స్మరిస్తున్నాం, నీ ఆశీస్సులు అందుకోవటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇందాకే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా విజయీ విశ్వ తిరంగా పేరా జెండా ఉంచ రహే హమారా అనే అత్యున్నత పతాకాన్ని ఆవిష్కరించి వచ్చారు. Commander Shri S.M. Vijay Kumar has invited the Chief Minister to inspect the parade. గౌరవనీయ ముఖ్య అతిథి మన ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పరేడ్ కమాండర్ గారు పర్యవేక్షణ కోసం ఈ ప్రత్యేక సెక్షన్ దగ్గరకు ఆహ్వానించారు. డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నారు పర్యవేక్షణ కోసం. సుప్రభాత చక్రవర్తి స్వాగతమయ్యా, సురుచిర తేజోమూర్తి స్వాగతమయ్యా అంటోంది ప్రతి తెలంగాణ హృదయం మన కేసీఆర్ గారిని. పురోగమన వేదికపై పున్నమి వెన్నెలలు పంచు బంగారు తెలంగాణయే జీవితాశయముగనెంచు తెలంగాణపు తొలి వెలుగుల తేజోమూర్తి, తెలంగాణపు అభివృద్ధి ఆశయ స్ఫూర్తి. పథక రచన రథికుడవై ప్రణాళిక పథికుడవై అణువడువున చైతన్యం మొలిపించు చంద్రశేఖర, బంగారు తెలంగాణ అభివృద్ధి భవ్య శిఖర. ప్రజల గుండెల్లో నిండిన ఉద్యమ ఉత్తేజమా, విజయకాంతి విరజిమ్మే తెలంగాణ తేజమా. జయము జయము తెలంగాణ స్వరాష్ట్ర సంధాతకు, శుభ తెలంగాణ భావి భాగ్య విధాతకు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు సాగుతున్న అనేకానేక కార్యక్రమాలు ఈ సందర్భంలో మన మనసులో ఎన్నెన్నో ఆనంద వర్షాలు కురిపిస్తూ ఉన్న వేళ మన ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అందిస్తోంది యావత్ తెలంగాణ నేల. సాగునీటిని అందించగ కాకతీయ మిషను, తాగునీటినిచ్చేటి భాగీరథి మిషను. దళిత గిరిజనుల గౌరవ దీపం కళ్యాణలక్ష్మి, మైనారిటీల మెప్పు పొందే షాదీ ముబారక్. రాష్ట్రమంతా హైవేలు నగరంలో స్కైవేలు, రాష్ట్రమంతా హైవేలు నగరంలో స్కైవేలు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, దేశంలో ఎక్కడా లేనంత ఆదర్శ రక్షణ భద్రత చర్యలు. ఒక్కొక్క పథకమేమో ఒక్కో మణిహారం, ఒక్కొక్క పథకమేమో ఒక్కో మణిహారం. తెలంగాణ తల్లి మెడల మెరిసే బంగారం. అలాంటి బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి సమర్థ మార్గదర్శనంలో ఒక విజన్తో.
ఇదిరా తెలంగాణ, ఇదిరా తెలంగాణ, యుగ యుగాల చరిత్ర రవలించు ఘనవీణ, జనుల స్వేచ్ఛాగీతి పరిమళించిన నేల, అణచివేతలకెదురు నిలిచి పోరిన భూమి, జాతీయ సంస్కృతులు కలిసిపోయిన చోట, వేద నాదాలతో వెల్లివిరిసిన పృథ్వీ, గోదావరి కృష్ణ మంజీర మానేరు పరవశించడి ధరాతమురాయి ధరణి, కాకతీయుల కథన కాహళమ్ములు వినగ, నాగినీ శిల్పార రామప్ప గుడి కనగ, భరతమాతకు ముద్దు బిడ్డరా ఇది అనగ, వెల్లి విరిసిన పుడమి స్వాతంత్ర సమరాన సాగిపోయిన గనుల ప్రసవించే ఈ క్షోణి, ఇదిరా తెలంగాణ, ఇదిరా తెలంగాణ. जी हाँ, अपना है तेलंगाना, अपना है तेलंगाना, नौखेज इस चमन की झूमेगी डाली डाली, हर कुंज गुलुस्तां की होगी अदा निराली, क्या फूल क्या कली सब होंगे चमन के वाली, अपना है तेलंगाना, अपना है तेलंगाना. कितने दहों की अंतक जद्दोजहद का फल ये, कितना है पास अपने था कल दूर कितना ये, जाने करी है कुर्बां आया है आज फल ये, अपना है तेलंगाना, अपना है तेलंगाना. इस शहर नौ को आओ मिलकर गले लगा लें, अब आरिफा दिलों से सब दूर या मिटा लें, इस इनकलाब नौ की दिल से खुशी मना लें, अपना है तेलंगाना, अपना है तेलंगाना. భిన్న సంస్కృతులలో వెలుగొందు జీవికలు పరిఢవిల్లిన చోటు, భాగ్యనగరాల సౌభాగ్యాలకిది కొలువు, జానపద గీతాలు జాతరలు మేళాలు పురివిప్పుని చోట శాంతి సౌభాగ్యాలు, జాలువారడి అవని సకల జనులకు భువన స్వర్గ సౌమ్యత నిలిచి కుశలమిచ్చెడి క్షోణి, రాష్ట్ర సాధన హర్షరాజిత విశాలవని చంద్రశేఖర కీర్తి చాటి చెప్పిడి భూమి, రాష్ట్ర సాధన హర్షరాజిత విశాలవని చంద్రశేఖర కీర్తి చాటి చెప్పిడి భూమి, అభ్యుదయ మార్గాన స్వస్థ శమ దుర్గాన విజయ సోపానాల ప్రగతిగాంచిన నేల, అమర వీరుల త్యాగ ఫల విశేషాలతో రాజిల్లు ఈ నేల రాజితామృతశాల, ఇదిరా తెలంగాణ, జనమనస్సరసిలో విరబూయు శతపత్ర సామ్యమీ తెలంగాణ, వర్ధిల్లు తెలంగాణ, వర్ధిల్లు తెలంగాణ అంటూ నటేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అనేక ప్రజోపయోగమైన పథకాలతో ముఖ్యమంత్రి 14 ఏళ్లు ప్రతి పల్లెను ప్రతి తండాను ప్రతి క్షేత్రాన్ని వ్యక్తిగతంగా సందర్శించినప్పుడు వేలు లక్షలు కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ప్రత్యక్షంగా విన్నప్పుడు, ఒక గిరిజన తాండాలో ఒక లంబాడి దంపతులు తమ పిల్లకు పెళ్లి ఎలా చేయాలని బాధపడ్డ ఆ దృశ్యానికి స్పందనే నేటి కళ్యాణ లక్ష్మి. అలాగే దళితకు 3 ఎకరాల భూమి, ఇంకా కేజీ నుంచి పీజీ దాకా ఉత్తమ విద్య, అలాగే కాకతీయ మిషన్ భగీరథ, ఇలా ఎన్నెన్నో. The Chief Minister is inspecting the first contingent, the 7th Battalion Telangana Special Police Deechpalli, which is at present commanded by Commandant Shri Srinivas Rao. This battalion was started functioning from 16/4/1975 with 3 active companies under the administrative control of 4th Battalion Telangana Special Police at Mamnoor Lines, Warangal. Today, the contingent is commanded by Reserve Inspector Sri D. Krishna. The second command 8th Battalion Telangana Special Police was the second battalion. Telangana Special Police Deechpalli, the 10th Battalion, and next comes the ఒక్కొక్క కంటింజెంట్ ను పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. 7th Battalion Deechpalli, 8th Battalion కొండాపూర్ రంగారెడ్డి, 10th Battalion బీచ్పల్లి మహబూబ్ నగర్, 15th Battalion సత్తుపల్లి ఖమ్మం, 17th Battalion కరీంనగర్, అలాగే సిఆర్ హెడ్ క్వార్టర్స్ బెటాలియన్, టిఎస్ ఎస్పీఎఫ్ బెటాలియన్, తర్వాత హోమ్ గార్డ్స్, తర్వాత మౌంటెడ్ పోలీస్. ఈ బెటాలియన్స్ మధ్యన బ్యాండ్ బృందం అద్భుతమైన లయాత్మక వాద్య సంగీతం. The 17th Battalion Telangana Special Police Karimnagar District came into existence on October 20, 2013. The battalion contingent received the second place in Telangana State Formation Day celebrations.
the Hyderabad City Police Contingent, the City Armed Reserve Police Headquarters has sanctioned 3,094 companies, out of which they own motor transport and full-fledged bands, brass band, the pipe band, beside mounted police company, and the horses are an integral part of the state functions, parades, in addition to all city police law and order battalions. The Telangana Special Police Special Protection Force, headed by Srimati Taishdeep Kaur Menon, IPS. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పర్యవేక్షణ చేసి మళ్ళీ ఈ జాతీయ పతాక వేదిక దగ్గరకు వస్తారు. తెలంగాణ రాష్ట్ర పుట్టినరోజు పండుగలు ప్రతి తెలంగాణ హృదయం అత్యంత ఆనందమయంగా జరుపుకుంటున్న వేళ ఏ విద్వత్తు లేకుండా నాయకులు కావచ్చు, కానీ రాజనీతిజ్ఞులు కాలేరు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించటం, ఆ లక్ష్య సాధన కోసం జన శ్రేణుల్ని, రాజకీయ వ్యవస్థను సమాయత్తం చేయటం, ఒప్పించటం, అన్ని వర్గాల్ని ఉద్యమ పథంలో నడిపించటం, ఆ ఉద్యమం ప్రజాస్వామ్యం గీసిన గీతలను దాటకుండా ముందుకు సాగేట్లు చూడటం, ఎత్తుపల్లాలు వెలుగునీడల్ని జయించి ముందుకు సాగటం కేవలం నాయకులే కాదు, అంతకు మించిన శక్తి, సత్తా, దిటవు, చైతన్యం ఉన్న తెలంగాణ సాధకుడు, చోదకుడు, స్థితప్రజ్ఞత, దూరదర్శన శక్తి ఉన్న చంద్రశేఖరరావు గారి అసాధారణ ప్రజ్ఞ వల్లే సాధ్యమైంది. అరుదైన రాజకీయ కోవిదులుగా సాధన, శోధన అసాధారణంగా ప్రధానమంత్రి గారు సైతం ప్రశంసలు అందించారు. తెలంగాణలో ఇంచి తెలిసిన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ సమస్యని ఆకళింపు చేసుకున్న నాయకులు, తెలంగాణ బాధను తన బాధగా మలుచుకున్న ప్రజానాయకుడు, లోపాలు ఎక్కడున్నా వాటిని సవరిస్తూ ముందుకు సాగిన వారు. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక మహాత్మా గాంధీ వంటి శాంతి సాధకులు, అహింసా బోధకుల బాటలో నడిచిన ఉద్యమానికి ఒక అద్భుతమైన మార్గదర్శనం చేసిన మన రాజకీయ కోవిదులు, దార్శనికులు. ఈ ఉత్సవ వేళ, ఈ సంబురాల సందర్భంలో మన తెలంగాణ ముద్దుబిడ్డగా, కార్యకర్తగా, ఉద్యమ సారథిగా, ముఖ్యమంత్రిగా ఉన్న పునర్నిర్మాణ భావకులు చంద్రశేఖరరావు గారిని ప్రతి తెలంగాణ హృదయం అభినందిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రథమ ప్రాధాన్యం, ద ఫస్ట్ ప్రయారిటీ హ్యూమన్ ఫేస్, మానవీయ కోణంలోనే ఉంటాయి. రూపాయికి కిలో బియ్యం, మనిషికి 6 కిలోల చొప్పున, బడి పిల్లలందరికీ సన్న బియ్యం తిన్నంత పెట్టడం, పిల్లల ఫీజులు చెల్లించడం, స్కూలు కాలేజీల్లో చదివే పేద పిల్లలకు హాస్టల్ వసతి, ఉచిత కరెంటు ఆయా పాఠశాలకి, హాస్టళ్ళకి, ఏ రాష్ట్రంలో లేని విధంగా 35 లక్షల మందికి పింఛన్లు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో పథకాలు ప్రజా హృదయ పీఠిగా ఎదిగిన మన నేత జాతీయ పతాక వేదిక దగ్గరకు వేయించేశారు. Sri Chandrasekhar Rao is back at the podium and is now going to inspect the march past. Parade Commander SM Vijay Kumar IPS ASP మంచిర్యాల ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని మళ్ళీ తమ బృందాల దగ్గరికి వెళుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆసీనులై ఉన్న వేదిక ముందు నుంచి మరి నిలువెత్తు జాతీయ పతాక ఆశీర్వదిస్తుండగా ఈ వేదిక ముందు నుంచి కదిలి వెళ్ళటానికి మార్చ్ పాస్ట్ కోసం ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నారు SM విజయ్ కుమార్.
రాత్రనక పగలనక కుటుంబ సౌఖ్యాన్ని సైతం పక్కన పెట్టి సామాన్య పౌరులకి ఒక భరోసా ఇవ్వటం కోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వం పక్షాన రక్షణ కల్పించడం కోసం కృషి చేస్తున్న పోలీసింగ్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది.